హలో ఫ్రెండ్స్, ఈ హెల్దీ స్పైసీ టేస్టీ రైస్ ని రైతాతో ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చక్కగా ఇలా ముద్ద అవ్వకుండా పెర్ఫెక్ట్ గా వస్తుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో పిల్లలకైనా పెద్దలకైనా హడావిడి లేకుండా చేసుకునే పెర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. ఈ మేథీ కార్న్ పులావ్ చేసుకోవటానికి హాఫ్ కప్ కడిగి పెట్టుకున్న మెంతి కూర, ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ హాఫ్ కప్పు, సోనా మసూరి రైస్ 200 గ్రామ్స్ అంటే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు కడిగి సోక్ చేసి పెట్టుకున్నాను. వేడెక్కిన ఫ్రై లోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి గరం మసాలా స్పైసెస్ అంటే చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, కొద్దిగా జీలకర్ర వేసి మాడిపోకుండా ఇలా కలుపుకోవాలి. ఇవి బాగా వేగి మంచి వాసన వస్తుండగా ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకుని వేగనివ్వాలి. ఈలోపు 2-3 పచ్చిమిర్చి, అరించి అల్లం ముక్కను మిక్సీలో బరకగా పేస్ట్ చేసి వేగుతున్న ఆనియన్స్లోకి వేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తరువాత మీడియం సైజ్డ్ టొమాటో ముక్కలు వేసి కొంచెం మెత్తబడ్డాక కట్ చేసుకున్న మెంతికూర వేసి మగ్గనిచ్చి స్వీట్ కార్న్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి బాగా ఉడికిపోయాయి కదా, వీటిలోకి బియ్యం కొలిచిన గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ రసం పోసుకుంటున్నాను. ఇలా చేయటం వలన అన్నం పొడపొడలాడుతూ వస్తుంది. ఎసరు మరిగేలోపు ఈ వాటర్ని కొంచెం టేస్ట్ చేసుకుంటే ఉప్పు సరిపోకపోతే కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు కలుపుకున్నాక ఎసరు మరిగింది కదా, నానబెట్టిన బియ్యం వేసి కలిపి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, బియ్యం ఉడకలేదు, వాటర్ సరిపోలేదు. ఇంకొక అర గ్లాస్ వాటర్ కలుపుకుని మూత పెట్టి 5-7 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఎసరు పెట్టి రైస్ ఉడికించేటప్పుడు ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే పెర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది. అంతేనండి, మేథీ కార్న్ పులావ్ రెడీ అయినట్లే. హాట్గా తినవచ్చు లేదా లంచ్ బాక్స్లోకి తీసుకెళ్లవచ్చు. మీరు ఈ రెసిపీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.